మాజీ మంత్రివర్యులు కాపు ఉద్యమాన్ని నడిపి అనేక కష్టాలను ఎదుర్కొన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారిని ఈ రకంగా పరామర్శించవలసిన పరిస్థితి వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదు. జరిగింది చిన్న సంఘటన అని మేము అనుకోవటం లేదు. ఇక్కడ ఏమి నష్టం జరగకపోయినా ఒక నాయకుడి ఇంటి మీదకు అర్ధరాత్రి పూట ఒక వ్యక్తి వచ్చి బీభత్సం సృష్టించి భయాందోళన కలిగించే విధంగా చేయటం అనేదాన్ని మేమందరం కాపులందరం పదవులు చేసిన వాళ్ళందరం వచ్చి దాన్ని పద్మనాభం గారి ఇంటి ముందే ఖండించి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావటం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక చిన్న వ్యక్తి కాదు. ముద్రగడ పద్మనాభం గారు మేము రాజకీయాల్లోకి రాకముందే వంగవీటి మోహన్ రంగా గారి మరణానికి ముందు మంత్రిగా తెలుగుదేశంలో అతి చిన్న వయసులో చేస్తున్నప్పుడు మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి కాపు నాడుకి వచ్చినటువంటి సంఘటన ఇవాళకి మా మధుల్లో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాపు కులం కోసం పోరాడినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. ఆయన దానివల్ల లబ్ధి పొందాడని నేను అనుకోవటం, నష్టపోయాడని అనుకుంటున్నా. కులం కోసం పోరాడి నష్టపోయినటువంటి వ్యక్తిగా నేను భావిస్తున్నా. అలాంటి అతి చిన్న వయసులో శాసనసభ్యుడై మంత్రి అయి ఓ రాజకీయ కుటుంబం నుంచి వచ్చి 72 ఏళ్ళు పైబడినటువంటి వ్యక్తి, అనేక అవమానాలకు గురైనటువంటి వ్యక్తి. ఇది ఈ అవమానమే కాదు, ఆయన కుటుంబాన్ని కాపు ఉద్యమానికి నాయకత్వం వహించి నడిపినప్పుడు అనేక అవమానాలు ఆయన చేశారు, ఆయన కుటుంబ సభ్యులు కూడా చేశారు. తట్టుకొని నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి కిర్లంపూడిలో ఉంటే కిర్లంపూడి స్వగృహం మీదకు దాడి చేసినటువంటి సంఘటన ఒక్క కాపులకే కాదు, ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని మనవి చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం రాగానే మా ఇళ్ళ మీద కూడా వచ్చారు, మా ఇంటి మీదకి వచ్చారు, ఈ ఇంటి మీదకి వచ్చారు, అందరిళ్ళ మీదకి వచ్చారు. అవన్నీ పోయినాయి కదా. ఇవాళ 8 మాసాలైన ఆ గాయాలన్నీ పోతున్నాయి. వచ్చారు, గందరగోళం చేశాడు. ఒక వ్యక్తే కావచ్చు, అర్ధరాత్రి పూట వచ్చాడు, గందరగోళం చేసి ఒక పార్టీ అభ్యర్థిని అని, ఒక పార్టీ కార్యకర్త అని చెప్పి కేకేసి వెళ్ళాడు. ఆ పార్టీ వాళ్ళు ఖండించారు. ఓకే, నేనేమంటానంటే ఇలాంటి అరాచక సంఘటన జరిగినప్పుడు ఆ పార్టీలో వాళ్ళు ఖండించడం కాదు, అసలు నాయకుడు ఖండించాలని నా కోరిక. అది ఆయన మౌనవ్రతాన్ని చెడగొట్టాలని కాదు నా ఉద్దేశం. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఉన్మాదంగా చేస్తుంటే కార్యకర్తలు అన్ని పార్టీల్లో ఉంటారు, నేను కాదను. అధినాయకుడే మాట్లాడితే తప్పలే అని అంటే తాగుతారు, లేకపోతే ఎవరు ఇంకోటి చేస్తారు రేపు. కాబట్టి జై జనసేన అంటే ఆ జనసేన పార్టీ నాయకుడు ఖండించకపోవటం నన్ను బాధ కలిగిందని మనం చేస్తున్నాం. ఆయన్ని పవన్ కళ్యాణ్ని ఇద్దరిని డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటన మీద మీరు బాధ్యత తీసుకుని ప్రవర్తిస్తారా, ప్రవర్తించరా? మీ పేర్లు చెప్పి మేము ప్రభుత్వం మనిషిని అని చెప్పని ఈ రకంగా కిరాతకాలు చేస్తే ఈ సమాజానికి నిన్నటి దాకా పిట్టల ద్వారా కబుర్లు చెప్పినటువంటి మీ ఇద్దరు ఈ సమాజానికి ఎటువంటి పరిపాలన మీరు అందిస్తున్నారు? రాబోయే రోజుల్లో వచ్చే ప్రభుత్వాల్ని ఎలా ప్రవర్తించమని చెప్పి మీరు పాఠం నేర్పుతున్నారు? ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అరాచకాలు ఎక్కడన్నా జరిగినాయా? 8 నెలలుగా జరిగినటువంటి పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు, 8 నెలలుగా జరుగుతున్న అరాచకాల గురించి కూడా చెప్పండి అని. దురదృష్టం ఏంటంటే 8 నెలలుగా జరుగుతున్నటువంటి పాత్రికేయ మిత్రులు గుర్తించినటువంటి అరాచకాల మీద బాధ్యత తీసుకున్నటువంటి మంత్రి కానీ ప్రభుత్వంలోని పెద్దలు కానీ కూటమని చెప్పి ముగ్గురు అంటారు. ప్రధానమంత్రి తరపున వకాల్తా తరపున ఇక్కడ పార్టీ ఉందని చెప్తారు. దేశాన్ని వెళ్తున్నాం అంటారు, డబుల్ ఇంజిన్ అంటారు. అది మీకు డబుల్ ఇంజిన్లు ఎవరికి కావాలి? ప్రజల సుఖశాంతులతో బతకలేనప్పుడు, రైతులకి గిట్టుబాటు ధర లేనప్పుడు,
సామాన్యులకి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగనప్పుడు అధికార పార్టీ జెండా మోస్తున్నాడు ఆస్తులు ధ్వంసం చేస్తూ ఆస్తులను ఆక్రమిస్తూ ప్రజల ఆస్తుల్ని కబ్జా చేస్తున్నట్టుంటే ఒక్కడు మాట్లాడే పరిస్థితి లేదు. ఆఖరికి ఇవాళ ఎన్నో సంవత్సరాలు మంత్రులు చేసి శాసనసభ్యులు చేసి 7-10 వయసు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి విధ్వంసాన్ని, అరాచకాన్ని, అవమానాల్ని భరించాల్సిన స్థితికి ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంటే ఒక్కడు నోరెత్తి సమాధానం చెప్పినోడు లేడు, బాధ్యత పడినోడు లేరు. డిమాండ్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడిని ఈ దాని మీద, ఈ జరిగినటువంటి ఈ విధ్వంసం మీద, ఈ అరాచకం మీద, ఈ హత్యా ప్రయత్నం మీద ఖచ్చితంగా మీరు బాధ్యత తీసుకుని స్పందించాలి. కఠినతరమైన దీని వెనకాల ఎవడెవడైతే ఉన్నాడో ప్రతి ఒక్కరిని కూడా మీరు కఠినమైన బాధ్యులుగా చేసి కఠిన శిక్ష అనుభవించేలాగా చర్యలు చేపట్టాలని చెప్పని పోలీసుల్ని ఆదేశించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. కిర్లంపూడి గ్రామంలో పెద్దలు, గౌరవనీయులు, ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒక పెద్ద ఆయనగా గౌరవించే పెద్దలు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి స్వగృహంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త మరి అర్ధరాత్రి వచ్చి మరి ఎవరు ప్రేరేపణ లేకుండా, ఎవరి ప్రోద్బలం లేకుండా అంత ఒక ఉన్మాదిలాగా ప్రవర్తించి అక్కడ ఉన్న కారుని ఒక ట్రాక్టర్తో ఢీ కొట్టి విచ్చలవిడిగా అతను ప్రలోభాలు పలికి అన్నీ చేశారంటే దీన్ని ఏదో మామూలు యాదృచ్ఛికంగా జరిగిన చర్యగా ఎవరు భావించట్లా. ఎందుకంటే దీని వెనకాల ఏదో ఒక ప్రేరేపణ ఉంది, ఎవరో ప్రోత్సాహం ఉంది, వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తున్నారు అన్నది అందరికి విద్యుత్గా అందరికీ తెలిసిందే విషయమే. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వంగా ఉండి రాష్ట్రంలో ఒక పెద్ద మనిషిగా, ఒక పెద్ద ఆయన ఇంటి మీద దాడి జరిగినట్టుగా జరిగితే ఈ రాష్ట్రానికి సంబంధించిన మరి కూటమిలో ఉన్న పెద్దలు ఎవరు కూడా స్పందించకపోవటం, దాన్ని ఏదో ఒక ఎవరో ఉన్మాదిలాగా అతని మధ్య స్థిమితో లేనివాడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం అన్నది సమాజాన్ని తప్పు పట్టించే విధంగా ఉంది. అంటే దీన్ని మన ప్రజలందరూ ఎలా అర్థం చేసుకుంటారంటే పద్మనాభం గారి ఇంటి మీదే ఇటువంటి దాడి జరిగితే ఇంకా సామాన్య కార్యకర్తలు కానీ నాయకుల మీద ఈ ప్రభుత్వంలో ఎటువంటి దాడులు జరుగుతాయన్న ఒక భయాందోళన ఇవాళ అందరిలోనూ ఉన్న పరిస్థితి. మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు సమాధానం చెప్తారు? మరి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా వచ్చాడో ఆ పార్టీ అధినేత దీని మీద స్పందించవలసిన అవసరం ఉంది. ఆయన వెనకాల నాకు జాతి అంతా ఉంది, నా కులం అంతా ఉందన్న వ్యక్తి ఒక కుల పెద్ద మీదకు మరి దాడి చేస్తే మరి ఆయన ఇంతవరకు స్పందించలేదంటే అంటే కులాన్ని అవమానించినట్టుగా భావించాలా? ఆ కులంలో ఉన్న పెద్దల మీద ఇంత దాడి జరిగినా కూడా ఏమీ మాట్లాడకుండా ఉండటం అన్నది మరి ఆయన వెనకాల ఉన్న వాళ్ళ పెద్దలు ఎవరికైనా మరి ఇబ్బంది కలుగుతుందన్న భావంతో మాట్లాడకుండా ఉన్నాడా? లేకపోతే వాళ్ళ కార్యకర్తలు ఇటువంటి చర్యలకు పాల్పడొద్దు, ఎక్కడ అటువంటి సంఘటనలు జరగకూడదు అని ఒక సందేశ రూపంలో కూడా ఎక్కడ ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు. మరి ఇంతటి దుర్మార్గమైన చర్యలు ఇటువంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతున్నాయి. దీనికి ప్రజలందరూ కూడా భయాందోళనతో ఉన్న విషయం. మరి ఇది ఏ స్థాయికి వెళ్ళొద్దో, ఎటు దారి తీస్తున్నది అందరూ ఆందోళనతో ఉన్నారు. ఈ సందర్భంగా పెద్దలు, గౌరవనీయులు పద్మనాభం గారిని ఒకసారి కలిసి ఆయనకి అంటే మేము వచ్చి ఆయనకి సంఘీభావం తెలపవలసిన పరిస్థితి అని కాదు, కానీ ఉడత భక్తిగా మా వంతు పెద్ద ఆయన్ని కలిసి ఆయన పైకి ఎంత గంభీరంగా ఉన్నా ఆయన ఎవరి మీద కనీసం కంప్లైంట్ కూడా చేయకపోయినా ఒక మనసులో ఒక బాధ ఉంటుంది. ఏంటి, నేను ఎవరి మంచిగా కోరాను కానీ ఎవరికి హాని తలపెట్టలేదే, నా ఇంటి మీద ఇటువంటి దాడి జరిగింది ఏంటన్న భావన ఆయనకి మనసులో ఉంటుంది. కాబట్టి మేము వచ్చి కొంచెం ఆయనకి మేమంతా మీ వెనకాల ఉన్నామని చెప్పడం కోసం ఇవాళ రావడం జరిగింది.